హాయ్ అండి, వెల్కమ్ టు టేస్ట్ డీటెయిల్స్. నేను మీ అనుష. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగానే ఉన్నారు అనుకుంటున్నాను. ఈరోజు మనం చూపించే రెసిపీ వచ్చేసి టేస్టీ జ్యూసీ అయిన మటన్ కర్రీ. ఇది చాలా టేస్టీ అండ్ ఎమ్మీగా ఉంటుంది. ఒక్కసారి ఈ పద్ధతిలో చేశారంటే ఎప్పుడు మటన్ చేయాలన్నా ఇదే పద్ధతిలో చేస్తారు. చాలా టేస్టీ అండ్ ఎమ్మీగా ఉంటుంది. ఏ రెసిపీలోకైనా శుభ్రంగా పర్ఫెక్ట్గా కాంబినేషన్ అయిపోతుంది. బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసేయచ్చు. ఇప్పుడు రెసిపీలోకి వెళ్ళిపోతే ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద కుక్కర్ పెట్టుకోవాలి. నేను ఇక్కడ కుక్కర్ వాడుతున్నాను. మీరు నార్మల్ వాటిలో అయినా వండుకోవచ్చు. కుక్కర్లో అయితే టేస్ట్ బాగుంటుంది, ముక్కలు కూడా తొందరగా ఉడికిపోతాయి. ఇప్పుడు అందులో ఒక 5 స్పూన్స్ ఆయిల్ వేసుకొని, ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత బిర్యానీ దినుసులు ఉంటాయి కదా, అవి వేసుకొని అవి బాగా వేగిన తర్వాత 2 రెబ్బల కరివేపాకును వేసుకొని 5 పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసుకొని వేసుకున్న తర్వాత 2 మీడియం సైజు ఉల్లిపాయలను సన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. అందులోనే పావు స్పూన్ పసుపు వేసుకొని 1 స్పూను సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ పసుపు వేసుకున్న తర్వాత మొత్తం కలిసేలాగా ఒకసారి గరిటె పెట్టి బాగా కలుపుకోవాలి. అలా కలుపుకున్న దాని మీద మూత పెట్టుకొని ఆనియన్స్ మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మూత తీసి ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ రాగానే అందులోనే 1 స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు మూత పెట్టి మళ్ళీ మగ్గించుకోవాలి. మళ్ళీ మూత తీసి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత 2 మీడియం సైజ్ టమాటా ముక్కల్ని సన్నగా కట్ చేసి వేసుకోవాలి. వేసుకొని మొత్తం కలిసేలాగా కలుపుకొని మళ్ళీ మూత పెట్టి టమాటాలు మెత్తబడే వరకు మగ్గించుకోవాలి. నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, అలా మూత పెట్టి టమాటాలు మెత్తబడిన తర్వాత ఒక పావు గంట ముందు మ్యారినేట్ చేసి పెట్టుకున్న మటన్ని కుక్కర్లో వేసుకోవాలి. మటన్ని శుభ్రంగా కడిగి అందులోనే 1 స్పూన్ కారం, 1 స్పూన్ సాల్ట్, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, పావు స్పూన్ పసుపు వేసుకొని పావు గంట పాటు బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. అరగంట పాటు మ్యారినేట్ చేస్తే శుభ్రంగా మటన్కి బాగా అన్ని స్పైసెస్ పట్టుకుంటాయి. అలా మటన్ వేసుకొని మొత్తం కలుపుకొని వాటర్ వచ్చే వరకు బాగా మగ్గించుకోవాలి మూత పెట్టి. నేను వీడియోలో చూపిస్తున్నాను కదండి, అలా వాటర్ వచ్చే వరకు మటన్ని బాగా కుక్ చేసుకోవాలి. అలా వాటర్ వచ్చిన తర్వాత 1 గ్లాస్ వరకు వాటర్ పోసుకోవాలి. అలా వాటర్ పోసుకొని ఒకసారి మళ్ళీ మటన్ మొత్తాన్ని కలుపుకొని మనకి కుక్కర్ మూత పెట్టుకొని విజిల్ పెట్టుకోవాలి. విజిల్స్ పెద్ద విజిల్స్ అయితే 5, చిన్న విజిల్స్ అయితే 7 వచ్చిన దాకా మటన్ని మెత్తగా ఉడికించుకోవాలి. మటన్ మెత్తగా ఉడికించిన తర్వాత కుక్కర్ ప్రెషర్ అంతా పోయాక మూత తీసి ఉప్పు కారాలు ఏమైనా సరిపోకపోతే అవి వేసుకొని అడ్జస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు బాగా ఉడుకుతున్నప్పుడు అందులోనే 1 స్పూన్ ధనియాల పొడి, పావు స్పూన్ దాకా గరం మసాలా ఉంటుంది కదా, పావు స్పూన్ గరం మసాలా, అందులోనే 1/2 స్పూన్ దాకా మటన్ మసాలా ఉండిద్ది కదా, మటన్ మసాలా కూడా వేసుకోవాలి. అవి వేసుకొని ముక్కలన్నిటికీ బాగా పట్టేటట్టు వాటిని కింద నుంచి పై వరకు కలుపుతూ ఉండాలి. కలిపిన తర్వాత అందులోనే 1 స్పూన్ దాకా కస్తూరి మెత్తిని బాగా నలుపుకొని వేసుకొని ముక్కలన్నిటికీ కలిసేటట్టు మళ్ళీ అడుగు నుంచి బాగా కలుపుకోవాలి. అలా కలుపుకున్న తర్వాత ఆయిల్ రిలీజ్ అయినాక చివరగా దించే ముందు సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరను కూడా వేసుకోవాలి. కొత్తిమీరను వేసుకొని బాగా కలుపుకొని ఒక 5 నిమిషాల నుంచి 10 నిమిషాల వరకు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేస్తే సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే అంతేనండి. ఎంతో టేస్టీ అయిన మన మటన్ కర్రీ అయితే రెడీ. ఇది ఎందులోకైనా పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది. బిర్యానీ, రైస్, గారెలు ఇట్లా ఎందులోకైనా సెట్ అయిపోతుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. చాలా టేస్టీ అండ్ ఎమ్మీగా ఉంటుంది. ఒక్కసారి చేస్తే చాలు, మీ ఇంట్లో వాళ్ళు ప్రతిసారి ఇదే చేయమంటారు. బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసేయచ్చు. వీడియో నచ్చితే ఒక లైక్ వేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.